ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 28వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినము ఈ డైలీ బ్రెడ్ పరిచర్య మాకెంతో దీవెనకరంగా ఉందని కొంతమంది వ్యక్తిగతంగాను, మరికొంతమంది యూట్యూబ్లో మీ కమెంట్ రూపంలో మీ స్పందన తెలియజేస్తున్నందుకై మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం. ఈ తొర్రూరు మండలంలో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి. ఈ 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొరకు ప్రార్థించటానికై మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 21 గ్రామ ప్రజలను మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్య, ప్రతి ఒక్కరి మనోనేత్రాలను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ తొర్రూరు మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 12వ అధ్యాయము 13, 14, 15 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రాజితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పలుగా నైనను పంచిపెట్టువానిగా నైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు వేల కొలది జనులు అక్కడ కూడి ఉన్నట్లుగా, ఆ కూడి ఉన్న జనుల్లో నుండి పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి ప్రభు అనేక విషయాలు తన శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా
ప్రతిదినం మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆ సమూహంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరుడితో చెప్పమని ప్రభువుకు చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, ఓయి, మీ మీద తీర్పరుగా నేను పంచిపెట్టువానిగా నన్నెవడు నియమించలేదని అతనితో చెప్పాడు. మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్పరుగానైనను లేదా ఆస్తి పంచిపెట్టువాడైనను ఈ లోకంలోకి రాలేదు. ఆయన నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. అంటే ఆయనకు సంబంధం లేని విషయంలో ఆయన ఎంటర్ అవటానికి ఇష్టపడటం లేదు. ఆ వ్యక్తి వచ్చి, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలిభాగం ఇమ్మని నా సహోదరునికి చెప్పమన్నప్పుడు నన్ను ఎవరు తీర్పరిగా, నన్ను ఎవరు ఆస్తిని పంచిపెట్టేవారుగా నియమించలేదని ప్రభు చెప్పారు. ప్రభు అక్కడ ఏ విధంగా మాట్లాడారంటే, ఆత్మ సంబంధమైన వివేకంతో మాట్లాడారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, గమనించండి. మనకు అనవసరమైన విషయం, మనకు సంబంధం లేని విషయం, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడని విషయంలో మనం తలదూర్చుట మనకంత క్షేమం కాదని దేవుడు మనందరితో, మీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్తూ ఉన్నారు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి. ఏ లోభమునకు ఎడమియ్యొద్దు. అంటే ఏ పనికిరానిది, లేకపోతే లాభాపేక్ష కూడినది దేనిలో కూడా మీరు తలదూర్చుద్దని ప్రభు చెప్తూ ఏమంటున్నారంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని ప్రభు తన శిష్యులకు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి తన పిత్రార్జితాన్ని పంచిపెట్టమని అడిగాడు. యేసు ప్రభు నేను దానికి తీర్పరగాను లేదా ఆస్తి పంచిపెట్టేవాడుగా నేను నియమింపబడలేదని చెప్పారు. తర్వాత శిష్యులకు ఏ లోభానికి మీరు ఎడమివ్వకుండా జాగ్రత్త పడండి హెచ్చరించారు. ఈ ఉదయకాల సమయంలో ఆత్మ సంబంధమైన వివేకాన్ని కలిగి మన సాక్ష్య జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. సంబంధం లేని విషయాల్లో మనం తలదూర్చకుండా మన పరిశుద్ధతను, మన పవిత్రతను మనము కాపాడుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన, ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు నాతో, మాతో, మందరితో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, సంబంధం లేని విషయాల్లో మేము తలదూర్చక ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారంగా మేము వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆదరణ, నెమ్మది దయచేయమని కృపగలిగిన తండ్రి, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.